ఇక విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మద్దతుదారులు వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్ను 4 వైపులా చుట్టుముట్టి వాహనాల్లో అటూ ఇటూ తిరుగుతూ హల్చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు వేశారు. పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. నివాసం జరిగిన సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు, ఏం జరిగింది అసలు? ఏనండి, స్మాల్ గ్రూప్ ఆఫ్ మాబ్ వచ్చారు. ఇమీడియట్ గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఓకే, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఇమీడియట్ గా వాళ్ళందరూ డిస్పర్స్ చేయడం జరిగింది. విల్ టేక్ ద లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద లా. అంటే ప్రధానంగా ఒకవైపు జరుగుతున్న సంఘటన జరుగుతున్నా కానీ ఏ విధంగా తీసుకోవాలంటే అట్లా వరుసన జరుగుతున్నప్పటికీ పోలీసు ఎక్కడ సెక్యూరిటీ అలర్ట్ చేశారు? అసలు ఇట్స్ ఏ స్మాల్ సడన్ ఈవెంట్. ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు. మాబ్ను మొత్తం డిస్పర్స్ చేయడం జరిగింది. చాలా మంది గాయాలైనట్టుంది, పరిస్థితి ఎట్లా ఉంది సార్? కొంతమంది పోలీసులకి అలాగే కొంతమంది కార్యకర్తలు గాయాలైనట్టున్నాయి కదా. ఇదేంటి కార్యకర్తలు గాయాలైన ఐ డోంట్ థింక్ సో. పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము, వాళ్ళని చెదరగొట్టాము. సో గాయాలైన మాకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఘటనకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నాం. కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనాయి. అలాగే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2 వర్గాలుగా కలిసి రావడంతో ఈ ప్రాంతం అంతా కొంత విధ్వంసం జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున బలగాలు అయితే మోహరించున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విజయవాడకు సంబంధించిన ఏసీపీ శ్రీహరి నేతృత్వంలో కూడా భారీ స్థాయిలో పోలీసు బలగాలు అయితే మోహరించున్నాయి. పూర్తి స్థాయిలో పోలీసులు సంఘటన ఏదైతే ఉందో దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంతమందికి గాయాలైనట్లు కూడా ఏసీపీ చెప్తా ఉన్నారు. అయితే మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ప్రతి జిల్లాలో ఎక్కడైతే గొడవలు జరుగుతుందో దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. సో ఈ కమిటీకి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వేశారు. గాయాలు దాడులకు సంబంధించి అరికట్టాలని చెప్పి. మరొక వైపు ఇటు టీడీపీ నేతలకి కార్యకర్తలకి ఇటు పోలీసులకు కూడా ఇరు వర్గాలకు కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది.